హలో అండి. వెల్కమ్ టు ఏంజెల్ గైడెన్స్ టారో. ఈ డిసెంబర్ నెలలో మీకు ఏంజెల్స్ ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నాయన్న దాని గురించి కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి. అలాగే మీ యొక్క గోల్ పరంగా, మీ యొక్క రిలేషన్ పరంగా ఎలాంటి మార్పులు అయితే రాబోతున్నాయో దాన్ని కూడా తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే అండి, ఏంజెల్ గైడెన్స్ చూద్దాం. ఈ డిసెంబర్ మంత్లో ఏంజెల్ గైడెన్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నాయి? మీరు అనుకున్న దానికి ఎలాంటి గైడెన్స్ అయితే ఇవ్వబోతున్నాయి? ఓకే అండి, మీరు ఏదైతే అది అనుకుంటున్నారో అది కరెక్ట్ టైం కాదంటండి. ఇప్పుడు అట్ ప్రజెంట్ ఇది కరెక్ట్ టైం కాదు. ఓకే, రొమాన్స్ ఆర్ ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అనమాట. బట్ మీరు అనుకున్న సిచ్యువేషన్ కన్నా కొంచెం ఇంప్రూవ్ అయితే జరగబోతుంది మీ యొక్క లైఫ్లో. ఎందుకంటే ఒక ఆపర్చునిటీ అనేది మీ లైఫ్లో రాబోతుంది అనమాట. ఆపర్చునిటీ ద్వారా మీ యొక్క కెరీర్ కానీ రిలేషన్ కానీ స్టార్ట్ అవబోతుంది. కాకపోతే ఇది మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే అది కరెక్ట్ టైం కాదు, కొంచెం వెయిట్ చేయండి, వెయిటింగ్ పీరియడ్లో ఉండండి అని చెప్పేసి మీకు ఏంజల్స్ గైడ్ చేస్తున్నాయండి. ఓకే, అలాగే టారో రీడింగ్లో కూడా మీ యొక్క ఫ్యూచర్ ఏంటి, మీ యొక్క గోల్స్ని మీరు రీచ్ అవుతారా లేదా, ఈ యొక్క డిసెంబర్ నెలలో మీ యొక్క గోల్స్ని మీరు రీచ్ అవుతారా లేదా చూద్దామండి. Temperance card or Two of Cups or the Moon card, the Queen of Swords and King of Cups and Three of Cups. Bottom of the deck వచ్చేసి Six of Swords వచ్చిందండి. ఓకేనా, టెంపరెన్స్ కార్డ్ వచ్చింది. మీరు అనుకున్న గోల్ ఆ రిలేషన్ కానీ ఏదైనా కానీ ఒక ఇంప్రూవ్మెంట్ అనేది లభిస్తుందండి. ఈ మంత్లో మీకు మంచిగా ఒక ఇంప్రూవ్మెంట్ లభిస్తుంది. మీ యొక్క పర్సన్తో మీరు షేర్ చేయండి. మీరు ఏది అనుకుంటున్నారో దాన్ని షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మనసులో ఒకటి బయట ఒకటి కాకుండా మీ మనసులో ఏది ఉంది అదే వెళ్ళి మీ యొక్క పర్సన్కి చెప్పండి. మీ యొక్క పర్సన్కి చెప్పి మీ యొక్క ఫీలింగ్ అనేది షేర్ చేయడం ద్వారా ఒక ఆపర్చునిటీ ఉంటుంది. కాకపోతే ది మూన్ కార్డ్ అనమాట. సమ్ పీపుల్స్ మీ మధ్య డిస్టర్బ్గా రాబోతున్నారు. మీకు మీ పర్సన్కి మధ్య ఒక థర్డ్ పార్టీ అనేది రాబోతుంది. ఓకేనా, అలాగే కెరీర్ పరంగా వెళ్ళే వాళ్ళకైతే మీరు వెళ్ళాలనుకున్న వేలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. బట్ కొంచెం స్ట్రక్కింగ్ అయితే రాబోతుంది. అంటే ఒక స్టాపింగ్ పీరియడ్ అయితే రాబోతుంది అనమాట. కొంచెం సేపు ఆర్ కొన్ని రోజులు కానీ కొన్ని గంటలు కానీ ఒక స్ట్రక్కింగ్ పీరియడ్ అనేది మీకు ఏర్పడుతుంది. దాని తర్వాత ఏంటంటే ఒక రిలాక్సేషన్. ఓకేనా, మీ యొక్క కరేజ్తో క్వీన్ ఆఫ్ స్క్వాడ్స్ వచ్చిందనమాట. మీ యొక్క కరేజ్తో మీరు అనుకున్న ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేస్తారు. అలాగే కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. మీ పార్ట్నర్తో కానీ లైక్ మీ ఇంట్లో ఉన్న పర్సన్తో కానీ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది వాళ్ళు కేపబిలిటీ చేసిన ద్వారా ఏంటంటే ఆ ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది రాబోతుంది. త్రీ ఆఫ్ కప్స్ ఓకే, మీరు మీ యొక్క పార్ట్నర్కి మీ యొక్క ఫీలింగ్స్ని షేర్ చేయడం ద్వారా కానీ మీ యొక్క ఎనర్జీస్ అనేవి ఏమైనా ఉన్నాయి అవి షేర్ చేసుకోవడం వల్ల కానీ ఏంటంటే వాళ్ళ నుంచి మీరు ఒక ఇదైతే అంటే లైక్ సపోర్ట్నెస్ అయితే పొందుతారు. మీరు షేరింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి మీకు ఒక బాండింగ్ అనేది ఏర్పడిపోతుంది. ఓకేనా, ఆర్ సపోజ్ ఎవరైనా ప్రపోజల్ పీరియడ్లో ఉంటే ప్రపోజ్ చేయండి. మీ యొక్క పర్సన్ మీ యొక్క ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడానికి ఇది మంచి టైం అనమాట. అర్థమవుతుందండి, యాక్సెప్ట్ చేయడానికి ఇదొక గుడ్ పీరియడ్ లాగా నేను చెప్తున్నాను. మీకు అలాగే అవుతుంది. బట్ సమ్ స్ట్రక్కింగ్ అనమాట. మీకు మీ పర్సన్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే వాళ్ళని కొంచెం అవాయిడింగ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ప్రపోజల్ని వాళ్ళకి ప్రపోజ్ చేయండి. ఓకేనా, ఓకే అండి. మీకు మీ యొక్క పర్సన్కి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు కూడా చూద్దాము.
ఓకే అండి. లవర్ కార్డ్ వచ్చింది. మీ పర్సన్‌కి మీ మీద జెన్యూన్ లవ్ ఉంది. అలాగే జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది. మీరు ఎలాంటి లైక్ ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోబోతున్నారు అని దాని గురించి కూడా వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు. చూసారు కదా! మీకు మీ పర్సన్‌కి మధ్య ఒక మ్యాజిక్ అనేది జరిగితే బావుండు అనేసి వాళ్ళు అనుకుంటున్నారనమాట. ఇంతగా మీ యొక్క ఫీలింగ్స్ అనేవి మీ పర్సన్‌తో షేర్ చేయండి. మీ మనసులో దాచుకోవద్దని చెప్పాను కదా! అలాగే మీకు మీ పర్సన్‌కి ఎంత ప్రేమ ఉందో మీ పర్సన్ మీద మీకు కూడా అంతే ప్రేమ ఉందనమాట. కాకపోతే ఒక ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇస్తారా? ఇవ్వరా? ఈ రిలేషన్ గురించి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకే. మీరు ప్రపోజల్ పీరియడ్‌లో ఉన్న వెళ్లి చెప్పండి. మీ యొక్క ప్రపోజల్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది. లేదా లాంగ్ డిస్టెన్స్‌లో ఉండి ఎవరైనా ఉన్నా కానీ, లేదంటే రీయూనియన్ పీరియడ్‌లో ఉన్నా కానీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మీకు ఆ పర్సన్‌కి మధ్య ఒక లవ్ బాండింగ్ అనేది ఏర్పడబోతుంది. ఒక మ్యాజిక్ అనేది జరగబోతుంది. చూడండి మ్యాజిషియన్ కార్డ్ వచ్చింది. అలాగే క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చనమాట. మీ యొక్క రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి. హైరోఫెంట్ వచ్చింది. ఒక ఎవరైతే మీ నుంచి మంచి కోరే పర్సన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర సలహాలు అడిగి, లేకపోతే మీకు మీ పర్సన్‌కి మధ్య ఎవరైతే కమ్యూనికేటింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ నుంచి మీరు వెళ్ళండి అని చెప్పేసి ఒక యూనివర్స్ నుంచి గైడెన్స్ అయితే ఇస్తుందండి. నా రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.